కాకుండా పడద్రోయబడతవి అని చెప్పి రాశాడు. అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టి, అంత సుందరంగా, అంత చక్కగా, అంత డిజైన్ చేసి కట్టబడినటువంటి ఆ కట్టడాన్ని కట్టే వ్యక్తి అనుకుంటాడో, నేను చాలా చక్కగా కట్టాను, నేను చాలా ఖర్చు పెట్టి కట్టాను, నేను చాలా మంచి పనివారి, నైపుణ్యత కలిగిన పనివారి చేత కట్టించాను అని దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడేమో. కానీ ప్రభు అన్నాడు, ఇది ఒక దినాన ఏం చేయబడుతుందంట? రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది. మన జీవితాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా మన జీవితాన్ని ఏమనుకుంటామంటే స్థిరమైంది, శాశ్వతమైంది, నిలకడైంది, నాకు తిరుగులేదు, నాకు అడ్డం లేదు, నాకు ఎదురే లేదు, నేను శిలగా ఇలాగనే ఉండిపోతాను అనేటువంటి ఆలోచన భ్రమలతో మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మీరేం చేయండి? మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. దీన్ని చూడటం లేదండి. మనుషుల జీవితాల్లో విచిత్రమైనవి, అందమైనవి, అనేక విధాలుగా ఒకరికి మించిన ఒకరు గొప్ప చెప్పుకునేటువంటి రీతిగా మనుషులు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఇది ఒక దినాన రాయి మీద రాయి నిలబడకుండా ఏం చేయబడుతుందట? పడవేయబడుతుంది అని చెప్పి ప్రభు వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు వాళ్ళు శిష్యులు అడిగారు ఆయన్ని, ఇవి ఎప్పుడు జరుగుతాయి? వీటికి జరిగేటప్పుడు ఏమన్నా సూచన కనపడుతుందా అని చెప్పి అడిగారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంత కష్టపడి కట్టాడు, ఇంత గట్టిగా కట్టాడు, ఇంత బలంగా కట్టాడు, ఎంతో నైపుణ్యతతో కట్టారు, అలాంటి దాన్ని పడిపోతుంది అని చెప్తున్నారు. ఇలా పడిపోవటానికి ఏదైనా సూచన కనపడిద్దా? అంటే ఒక గుర్తు ఏమన్నా కనపడిద్దా? అది పడిపోతుందని తెలియటానికి ముందుగా ఏదైనా హెచ్చరిక తెలియచేయబడుతుందా అని చెప్పి రాసిపడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము సమీపించబడటానికి సూచనలు ఉన్నాయి. అలాగనే మనం కట్టినటువంటిది, మనం పడిపోయేటువంటి మన జీవితము కూడా పడిపోవటానికి ఒక సూచనలు బైబిల్ మనకి ముందుగానే హెచ్చరిక చేస్తూ తెలియజేస్తూ ఉంది. నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడితే, నువ్వు తెలుసుకొని అవగాహన కలిగి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే ఆశీర్వాదకరమైన దీవెన కృప జరిగిద్దండి. ఆ సూచనలను గురించి బైబిల్లో ఆయన మరొక మాట చెప్పాడు. అన్నాడంటే, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియో చెప్పుదురు, మీరు వారి వెంబడి వెళ్ళొద్దు, వారిని వెంబడించొద్దు అని చెప్పాను. దానికి సూచన అనేటువంటిది ఏంటిదంటే, మొట్టమొదటిగా బైబిల్ తెలియజేస్తుంది, ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక అవగాహన కలిగించి వారు జాగ్రత్త పడటానికి, వారికి ముందుగా వారు గుర్తెరగటానికి ఒక మాట చెప్పాడండి వాళ్ళకి. మొట్టమొదటిగా మీరేం పడవద్దు, మోసపోవద్దు అని చెప్పి రాశారు. ఇప్పుడు జరిగేదంతా చాలా మోసం అండి. చాలా రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఒక ఫోన్ మంది ఎవరైనా అయ్యా ఒక నెంబర్ ఫోన్ చేసుకొని ఇస్తానని ఇచ్చినా, మనము ఆ ఫోన్ చేస్తే వెంటనే మన నెంబర్ పోవటము, వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. రకరకాలైన మోసాలు. అలాగనే దేవుని పనిలో కూడా మోసాలు అని చెప్పి రాయాడు. ఇప్పుడు లోకంలో జరిగే మోసాల కన్నా దేవుని పని మీద జరిగే మోసాలు ఎక్కువ. ఆయన అంటున్నాడు, నా పేరటే వస్తారు. ఎవరు పేరిటట? యేసుక్రీస్తు పేరటే వస్తారట అనేకులు. మనల్ని తప్పుదోవ పట్టిస్తారట. నువ్వు అలా చేయనవసరం లేదు, ఇలా ప్రార్థనకి వెళ్ళనవసరం లేదు, ఇలా నీవు క్రమంగా ఉండనవసరం లేదు, రకరకాలైన విషయాలు తెలియచేస్తూ ఉంటారు. వారిని మీరేం చేయొద్దు, వెంబడించొద్దు అని రాశాడు. ఇప్పుడు మనుషులు ఎక్కువగా ఎవరిని వెంబడిస్తున్నారండి? హాస్టల్లో వెంబడిస్తున్నారు, కోకొల్లలుగా వెళ్తున్నారు.